హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. ఈ వీడియోలో అయితే అనిల్ బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ 3కి అయితే లేచాను అలారం పెట్టుకొని. సో తను లేచేసరికి సర్ప్రైజ్ డెకరేషన్ అది చేద్దాం అని చెప్పి ఇక్కడైతే స్టార్ట్ చేశాను. జనరల్గా జెంట్స్ మర్చిపోతూ ఉంటారు కదా ఈ బర్త్డేస్ యానివర్సరీస్ అవి. అయితే నేను లాస్ట్ ఇయర్ అనిల్ బర్త్డే మర్చిపోయాను. ఎందుకంటే ఆ టైంలో కరెక్ట్గా మా ఇంటీరియర్ వర్క్ జరుగుతూ ఉంది, ఇంకా గృహప్రవేశం 1 వీక్లో ఉంది అనగా ఆ హడావుడిలో ఉన్నాను. సో ఆయన బర్త్డే మర్చిపోయి లాస్ట్ ఇయర్ నో సెలబ్రేషన్స్. సో ఈరోజు బర్త్డే స్పెషల్స్ పొద్దున పూట సగ్గుబియ్యం, మధ్యాహ్నం బిర్యానీ, మష్రూమ్ కర్రీ. మా అమ్మ ఉంది సో తనే చేసింది. కామన్గా చాలామంది నైట్ 12కి కేక్ కట్టింగ్ లేదంటే ఆ బర్త్డే రోజు ఈవినింగ్ కేక్ కట్టింగ్ అలా చేస్తూ ఉంటారు. మేము వెరైటీకి ఈసారి మార్నింగ్ కుదిరిందనమాట. ఆ ముందు రోజు ఈవినింగ్ వర్షం పడింది. సో సిగ్నల్స్ అవి లేవు. స్విగ్గీలో తెప్పిద్దాము కేక్ అని చెప్పి చాలా వెతికాను కానీ సిగ్నల్ లేదు, సపోర్ట్ చేయలేదు. ఇంకా సరే చేసేదేం లేదని చెప్పి అనిల్ని తీసుకెళ్ళి కేక్ తెచ్చాను. ఇంకా ఆయనకి ఎట్లా తెలిసిపోయింది కదా, అబ్బాయిల్లో జనరల్గా తెలిసిందేగా ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి, ఇంకా తెలిస్తే ఇంకా ఎక్కువ చేస్తారు. అట్టనే చేసాడు. సరే నేనేం నీకోసం ఏం కాదులే మేము తిన్నాను కేక్ అని చెప్పి ఏదో కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా నైట్ అయితే సెలబ్రేషన్స్ చేయలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ మాత్రం ఇంకా అలారం పెట్టుకొని 3కి, ఇంకా అప్పుడు ఎట్లాగో తెలియదు కదా, నిద్రలో ఉంటారు. అప్పుడు లేచి డెకరేషన్ మొత్తం చేసి మార్నింగ్ 9కి అలా కట్ చేయించాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ రోజు. ఇక్కడ ఫ్లవర్స్ కింద ఫస్ట్ బెడ్రూమ్ నుంచి సెకండ్ బెడ్రూమ్కి ఇట్లా వేలాగా చేసి డెకరేట్ చేశాను. సెకండ్ బెడ్రూమ్లో బర్త్డే డెకరేషన్ చేశాను. సో ఫస్ట్ బెడ్రూమ్ నుంచి నిద్ర లేచి అలా వస్తారు అని. సో చూడగానే ఆయన డైలాగ్ ఏంటంటే, ఎందుకు ఈయనకి అవసరమా, పని పట్టలేదా అట్లా తిట్టుకుంటే బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ డైలాగ్ ఎక్స్పెక్ట్ చేసిందే, ప్రతి ఇయర్ ఉండేదే, అలవాటు అయిపోయింది. వాళ్ళు ఏదో తిట్టారని ఏదో అనుకుంటారని మనం మనం ఆపలేం కదా. సో మనకు వచ్చింది మనం చేయడమే. బయట వేలో ఈ ఫ్లవర్స్ వేశారని చెప్పా కదా, సో అవి అయితే అస్సలు తొక్కలేదు. ఆ పక్క నుంచి నడుచుకుంటూ వచ్చాడు. ఇంక ఇషిక దొక్కింది. అది కూడా ఫస్ట్ లేదు నాన్న కోసం వేసింది ఇదనే తొక్కరంది, తర్వాత అదే దొక్కింది. కొంతమంది కేటగిరీ ఉంటారు కదా, వెరైటీ కేటగిరీ అబ్బాయిలు, వాళ్ళు సర్ప్రైజ్ మనకివ్వరు, మనం సర్ప్రైజ్ ఇచ్చినా సరే వాళ్ళు వింతగా ఫీల్ అవుతూ తిడతారు. సో ఆ కేటగిరీ అనమాట ఇక్కడ. మీలో మీ హస్బెండ్స్ కూడా ఆ కేటగిరీ ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇట్లాంటి సర్ప్రైజ్లు ప్లానింగ్లు అన్నీ యూట్యూబ్లో పింట్రెస్ట్లో అట్లా చూసి అట్లా రియాలిటీలో కూడా అట్లా ఉంటాయేమో అనుకుంటాం. ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అని చెప్పి వేరుగా ఉంటాయి అన్నమాట. మనం ఎక్స్పెక్ట్ చేసినంత అక్కడ ఫీలింగ్ ఉండదు. కాకపోతే ఫోటోలో వీడియోలో అదో మెమరీగా ఉండిపోయిద్ది అంతే, ఇట్లా చేసాము అని. ఇదివరకు పెళ్ళైన కొత్తలో బర్త్డే గిఫ్ట్కి ఏవో బొమ్మలు ఏంటంటో ఇచ్చేదాన్ని. తర్వాత ఎక్స్పీరియన్స్ ప్రకారం అర్థమైంది, అవి ఏదో వాళ్ళు మన సంతోషం కోసం చూసి అతను అవుతారు. తర్వాత ఇయర్స్లో నవ్వను కూడా నవ్వరు, ఎందుకు ఏం తిడతారు. సో అవి మళ్ళీ మనమే జాగ్రత్త చేసి పక్కన డెకరేషన్ పెట్టుకోవడం తప్పితే ఎందుకు యూజ్ అవ్వవు. సో ఈసారి కొంచెం తనకి ఏది నీడ్ ఉందో, అవసరం ఉందో, యూజ్ అవుతుందో, తనకి ఏది ఇష్టమో పర్సనల్గా అది కొంచెం థింక్ చేసి అట్లా అయితే ప్లాన్ చేశాను. తనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొక్కల మీద బాగా ఇష్టం పెరిగింది. అండ్ వ్యాలెట్ అప్పుడు పెళ్ళైన 2 సంవత్సరం ఎప్పుడో నేనే గిఫ్ట్ ఇచ్చాను, అదైతే పాడైంది. అండ్ పెన్నులు విపరీతమైన ఇష్టం, రాస్తూ ఉంటాడు, కొత్తగా కొంటానే ఉంటాడు. ఇంకా బెల్ట్లు కూడా ఆఫీస్కి యూజ్ అవుతాయి. సో అలా ఆలోచించి ఈసారి బర్త్డే గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను. ఇషిక బికాజ్ ఇట్స్ డాడీస్ బర్త్డే. You walk. It's okay. I can't walk this అని అంట. నేను దీని మీద నడవలేను కదా, ఎందుకు వేసావు ఎట్లా అని అంటాం. నాన్న బర్త్డే కదమ్మా అందుకని డెకరేట్ చేసాం. నడు, ఇట్స్ ఓకే, గో అండ్ సీ. నో, ఇట్స్ డాడీస్ బర్త్డే, నాన్నస్ బర్త్డే. అది నీ ఫ్రాకే, అది డాడీస్ షర్ట్. Yes, this frock is yours. Really? What? Really? Thank you. Endukanta? Thank you. Okay, welcome. Mama, God, please give me
Mama phone, please. వై Gosh, I want to call Nana. Happy birthday, Nana. Why? Call. నాన్న విల్ కమ్ వెయిట్ ఓకే Please, I want to call Nana. నాన్న కమ్మింగ్ అమ్మా ఓకే వెయిట్ తొక్క మధ్యలోంచి రా తొక్కడానికి అది ఇట్స్ ఓకే కమ్ అబ్బో నాన్న కోసం అది నువ్వు తక్కువ సూపర్ అమ్ములు కమ్ హియర్ ఇస్ ఇట్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ శిఖా Why are you doing painting the flowers? నాట్ Why are you painting colors? Are you painting colors? Because it looks like beautiful. Why are you painting? Because I like it. What? Is you? Yeah. Why are you painting? I want paint. సరే నువ్వు కూడా వేస్తావా పెయింట్ చేస్తావా నువ్వు కూడా సరే నువ్వు కూడా చేద్దులే ఇంకో మొక్క తెప్పించి నీకు కూడా ఇస్తా పెయింటింగ్ చేసి ఆ పాటు నాన్నకి సరేనా అవి అక్కడ కూర్చోపో అటు కూర్చో నాన్నదా Nana birthday today. What is not birthday me? ఇట్స్ ఓకే అక్కడ కూర్చో వెళ్ళు ఏమైంది What is Nana there? నాన్న బర్త్డే అయితే నాన్నే కూర్చోవాలి అక్కడ What Nana birthday today? ఓకే Why? Why is it me? It's birthday though. ఓకే It's not birthday me. It's Nana birthday today. సరే నువ్వు కూడా సాని చేసి న్యూ ఫ్రాక్ వేసుకుందా I know the birthday today. సరే నీ బర్త్డే కాకపోయినా న్యూ ఫ్రాక్ వేసుకోవచ్చు సాని చేసి వేసుకుందా What the? ఆ న్యూ ఫ్రాక్ కాదులే నార్మల్ ఫ్రాకే వేసుకుందు ఓకే సాని చేసి నాన్న వచ్చేసరికి రెడీ అయిపోదాం అప్పుడు కేక్ కట్ చేద్దాం నాన్నతో సరేనా దా గెటప్లే నాన్న వచ్చేసరికి మనం సాని చేసేసి రెడీగా ఉంటే నాన్న కేక్ కట్ చేస్తాడు సరేనా I want to call Nana happy birthday, Nana. యూ వాంట్ టు సే టు నాన్న హ్యాపీ బర్త్డే ఓకే ఐ విల్ కాల్ కమ్ No, I'm calling. Give my phone. ఓకే 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 ఇస్తా నాన్నకు ఫోన్ చేయాలా ఇప్పుడు It's not working. Hello, Nana. Hi, Ishika. ఇలా పెట్టు Happy birthday, Nana. Thanks, Amma. I'm coming home. Okay? Look at the cousin. It's your birthday. Sofa, very nice. Catch them. Okay, I'm soon coming, okay? Bike and disco. Come. Okay, coming, bye. 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 చెప్పావా నాన్నకి Okay. హ్యాపీనా Happy. లెట్స్ గో Silver. First chanting. నేను తొక్కన అన్నావు కదా గుడ్డు మరి ఎందుకు తొక్కావు ఇది నాన్నది కదా చెప్పు ఏంటి సరే అబ్బా ఇందా తొక్కనందా ఇప్పుడు తొక్కుంటూ వెళ్ళింది ఎందుకు తొక్కావంటే సరేలే అంట Super, wow. ఆగు తర్వాత చేద్దాం ఫస్ట్ సాని చేసి వద్దాం దా Da. Thank you. You dirty. No. Sammy Jacob. Sorry.
ఫస్ట్ నువ్వు స్నానం చేసిన తర్వాత నేను డా Happy birthday, Mama. ఓకే నాన్నకి నువ్వేమిస్తావు గిఫ్ట్? For you. Oh, yeah. వాట్ హ్యాపెన్? Oh no, why is it going me? వెయిట్ నాన్న ఇక్కడికి వస్తాడా? Happy birthday. థ్యాంక్ యూ. సర్ప్రైజ్ ఐషిక. వావ్. Cake. కూర్చోండి ఇద్దరు. నువ్వు స్టాండ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే అని. Happy birthday, Daddy. ఓకే. నీకు ఇష్టమైన మొక్క ఇటు చూడు అండ్ సంథింగ్ ఎస్. వాట్ ఈస్ దిస్? గిఫ్ట్ పదిస్తే మళ్ళీ పెట్టించు. Not that, but this is big chocolate. వెజ్ చాక్లెట్. Yeah. ఎవరు చెప్తాను నువ్వు గిఫ్ట్ చెప్తాను? Mama. పర్సు. పర్సు. మీకు అసలు Not healthy. గెస్ట్. Not healthy. ఎస్. చూసావా ఎలా గెస్ట్ చేస్తున్నావు? చేస్తావు. నాకు తెలుసు. Yes. మెసేజ్ నువ్వు చదువు. Life is a journey, but it's better with you by my side. A purse with my name, keychain with my name, pen with my name, belt లేదు బెల్ట్కి. with no name. టూ ఇన్ వన్ బెల్ట్. Wow, చాక్లెట్. wow. Thank you. యూస్ఫుల్. Okay, peaceful. ఇట్లా ఏం చదువు నీకు? And is okay. Let's eat chocolate. ఇవేమో నీకు యూజ్ అయ్యేవి, ఇదేమో నీకు ఇష్టం అని. Let's eat chocolate. ఓకే. Let's eat chocolate. చాక్లెట్. Okay, you eat chocolate. నాన్న పెట్టు. Good gift. A nice gift. Thank you. తిను. అలా అటు చూడు ఇషిక. ఫోన్ అని చూడు ఒకసారి. ఇట్లా పెట్టు. ఏ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అవడంతో లక్కీగా అనిల్తో మార్నింగ్ పూజ అయితే చేయించగలిగాను. బట్ గుడికి అయితే కుదరలేదు. ఇంకా బయటకు కూడా వెళ్ళలేదు. ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా కానీ నాకు డేట్ టైము అప్పటికే ఈ డెకరేషన్ అది వేసి మళ్ళీ వెంటనే తీసేసి, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, సో వీడియో కాల్స్ అవి ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అవి కనపడితే బాగోదని చెప్పి అవి వెంటనే తీసేయడం, డబుల్ వర్క్, ఇంకా బాడీ పెయిన్స్ అవన్నీ ఆలోచించి ఇంకైతే బయటికి వెళ్ళలేదు. ఈవినింగ్ వీళ్ళ ఫ్రెండ్స్ అయితే కేక్ కటింగ్ చేయించారు, ఈ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్. ఈ ఇయర్ బర్త్డే సక్సెస్ఫుల్ చేశాడు అయ్యా మాయ. Bye bye.